ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అని చెప్పి ధైర్యంగా చెప్పినా కూడా పక్క రాష్ట్రంలోనే ఒక అర్చకుడి మీద, సనాతన ధర్మానికి సంబంధించిన అర్చకుడి మీద హిందువులే దాడి చేయడం మన చిలుకూరు బాలాజీ. అంతే అంతే. ఇది అసలు సమాజం ఎటుపోతోంది? మనం ఇంతలా గొంతు చిచ్చుకుని అరవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. వీ హ్యావ్ టు అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి కదా. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనము మంచి పని చేస్తున్నాం కదా. సో చేయాల్సిందే. ఖచ్చితంగా వీడియోస్ చూస్తారు, జనానికి తెలుస్తుంది, ఓ ఇలా కూడా ఆలోచిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర పవర్ ఉంది, మీడియా ఉంది, చేతిలో కెమెరాస్ ఉన్నాయి, డబ్బు ఉంది అనగానే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తప్పుడు కంటెంట్ పెడుతున్నారు. సో ఎవరి దగ్గర అయితే నిజంగా కంటెంట్ ఉంది, మంచి విషయాలు ఉన్నాయంటే సమాజానికి మనం చెప్పాల్సిందే ఖచ్చితంగా. సో దీనికి నిజమైన కారణం ఏంటిది అంటే నేను స్కూలింగే అంటానండి. చిన్నప్పటి నుంచి సంస్కార విహీనులుగా అంటే ఇప్పుడు మా జనరేషన్ వరకు చూస్తే కూడా ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. అసలు స్కూల్స్ లో మనకు ఛత్రపతి శివాజీ గురించి చెప్తున్నారా, నిజమైన వీరుల గురించి చెప్తున్నారా, అసలు మనం ఎందుకు పుట్టాం చెప్తున్నారా, మన లైఫ్ పర్పస్ చెప్తున్నారా? ఎప్పుడు చూసినా కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అదే నడుస్తుంది చిన్న బాబా బ్లాక్ షీప్. అంతే కదా. సో చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాము అంటే మాక్సిమం ఇదేలా సంపాదించాలని నేర్చుకున్నాం. మేము ఎలా డబ్బు సంపాదించుకున్నాం, ఇల్లు ఎలా కట్టుకున్నాం అంతే. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సమాజంలో? భార్యతో ఎలా ఉండాలి తెలియదు. నేను ఒక అడ్వకేట్ గారు చెప్తున్నాను అనమాట. చాలా మంది మ్యారేజ్ చేసుకుంటారమ్మా, కానీ వాళ్ళు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి అర్థం కాదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకి మెన్సెస్ వస్తాయి అన్నది కూడా తెలియదు చాలా మందికి. అబ్బాయిలకు వాళ్ళకి మెన్సెస్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీలో ఉండలేదు కదండి, ఇప్పుడు చూడలేదు, తెలియదు, అమ్మతోటి దగ్గరగా లేరు. అమ్మ గనక మెన్సెస్ అవి ఫాలో చేసి దూరంగా కూర్చొని వాళ్ళకి చెప్పింది అనుకోండి, దట్ ఐ నీడ్ టు టేక్ రెస్ట్ 4 days, నువ్వు వంట చేయాలి అంటే తనకి ఏమవుతుంది, అమ్మకు చేసేవాడిని కదా భార్యకు చేస్తాడు రేపు, అంతే కదా. సో ఇవన్నీ ఎక్కడ డెవలప్, ఎప్పుడు నేర్పిస్తారు అంటే ఇంట్లో నేర్పిస్తారు. పిల్లలకి స్కూల్స్ లో కూడా ఇవి నేర్పించాలి. ఏంటిది అంటే మనం మనుషులము అనగానే మన హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి, నవ్వడం ఎందుకు ఇంపార్టెంట్. స్కూల్లో ఎలా ఉంటారు అంటే అందరు ఇలా ఉంటారు అంతే, చదువుకున్నాము ఎగ్జామ్స్ రాసాము అంతే కదా. ఇప్పుడు నిన్న కూడా చూస్తే చూడండి, 7 days బ్యాక్ 10 days బ్యాక్ పిల్లలు సూసైడ్, పిల్లల మీద కాలేజ్ హాస్టల్ పిల్లల మీద ఫీజు ఎందుకు కట్టలేదు అని అనేసరికి నించోపెట్టడం. అమ్మాయి మంచి యూట్యూబ్ లో నేను చూసాను, మంచి అమ్మాయి, మంచి మార్క్స్ తెచ్చుకున్న అమ్మాయి ఫీజు ఎందుకు కట్టలేదు పేరెంట్స్ అని అమ్మల్ని హెరాస్ చేసింది. తన అమ్మాయి చనిపోయింది. ఒకరి మీద లైంగిక అత్యాచారాలు. సో అన్ని ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ మనము అసలు నేను ఎవరు, మనకు సెన్సెస్ ఉన్నాయి, సెన్సెస్ ద్వారా మనం ఎలా పనిచేయాలి, సెన్సెస్ ని ఎలా వాడుకోవాలి, మన శరీరం దీనికి ఉంది, ఇవన్నీ కూడా మనం అసలు చెప్పాలి. వై ఆర్ వి బార్న్, ఫస్ట్ మన గోల్ ఏంటిది, ఎందుకు పుట్టావు నువ్వు, ఇదే ఫ్యామిలీలో ఎందుకు పుట్టావు, నువ్వేం చేయాలి, రేపు నీకు ఆపదలు వస్తాయి, రేపు నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఒక్కొక్క విధానంలో, ఐఎమ్ నాట్ సేయింగ్ కిడ్స్ కి స్టార్ట్ చేయండి మీరు, బట్ మీరు తిన్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేయాలి, యూసేజ్ ఆఫ్ వాటర్, అమ్మ నాన్నతో ఎలా మాట్లాడాలి, ఎందుకు బూతులు మాట్లాడకూడదు. సో ఇవన్నీ నేర్పించడం పోవడం వల్ల ఏమైంది, యూట్యూబ్ లో చెత్త కంటెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఒక మంచి యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా. సో అంత గలీజ్ కంటెంట్ మాట్లాడడం, ఇప్పుడు సరే ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, బట్ నాకు ఆయన గురించే మాటడం లేదండి. బికాస్ చాలా మంది సినిమాలు, యూట్యూబ్లు, మొన్న అయితే ఒక హనుమంతు, ఒక బైసెప్స్ అంతే, రణ్వీర్. సో ఇట్లాంటి కంటెంట్ పెడుతున్నారు. ఇప్పుడు డాన్స్ మొన్న రీసెంట్ గా ఒక తెలుగు ఛానల్లో నేను ఏం చూసాను అంటే, ఆ డాన్స్ ఎలా చేస్తున్నారు అంటే, కింద అమ్మాయి ఉంటది పడుకొని, పైనుంచి అబ్బాయికి తాళ్ళు కడతాడు, వాడు కింద నుంచి వస్తారు, ముద్దు పెట్టుకుంటారు, పైకి వెళ్తారు, ఇవన్నీ చూపిస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ చూపిస్తే మనము చూపించగలుగుతామండి. మనం ఇంట్లో మన ఫ్యామిలీతో కూర్చొని చేయలేం. మనం ఏం చూపిస్తున్నారు మీరు సినిమాస్ లో కూడా, చిన్న చిన్న పిల్లలకి ఆ మాస్ సాంగ్స్ తో డాన్స్ చేపిస్తున్నారు. ఇస్ ఇట్ గుడ్? సి రొమాన్స్ ఇస్ గుడ్ అండి. ఎవరితో, ఓన్లీ మీరు మీ భర్తతో ఉండాలి. రొమాన్స్ ని బ్యాడ్ అనడం లేదు, ఎక్కడ చేసుకోవాలి అక్కడే చేసుకోవాలి, అంతేగాని ప్రతిదీ మీరు చిన్న పిల్లలకి గలీజ్ సాంగ్స్, దానికి మీరు అబ్బా ఏం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందంటే, షీ షుడ్ నాట్ గివ్ సచ్ అన్ ఎక్స్ప్రెషన్ అట్ దట్ ఏజ్. దట్ ఈస్ నాట్ రైట్ ఫర్ హర్. ప్రతిదానికి ఒక ఏజ్ ఉంటుంది, దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి చేసేసింది నువ్వు కూడా చేయలానా, ఏంటిదండి? సో ఎక్కడ అంటే మనము సమాజంలో సంస్కార విహీనులుగా మారడానికి కారణం ఖచ్చితంగా ఇంట్లో ఉన్న సంస్కారము. సెకండ్ థింగ్, మెయిన్ థింగ్ అంటే స్కూలింగ్ అండి. దట్ ఈస్ ద రీజన్ నేను సదేహా ఇంటర్నేషనల్ అంటే మా సంస్థ ద్వారా నేను ఒక మంచి స్కూల్ అనేది స్థాపించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు, ఒక భవిష్యత్తు లేదు వాళ్ళకు. సడన్ గా సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏ మార్గాలు వెళ్ళాలో తెలియదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా డీల్ చేయాలో తెలియదు, డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు, తప్పుడు ఫ్రెండ్షిప్ కి అడిక్ట్ అవుతున్నారు. సో ఎలా వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు.
సో దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ గురూస్, వి నీడ్ గురుకుల్ సిస్టమ్ పద్ధతిలో స్కూల్స్ రావడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీని వల్లే జరుగుతుంది. ఇలా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి మతి స్థిమితులు, ఈజ్ సైకో అనమాట. యాక్చువల్లీ అటాక్ చేసిన మనిషి సైకో. నాకు ఈ గ్రంథాలు తెలుసు, ఆ గోత్రాలు తెలుసు, ఏమేమో అంటున్నాడు. అసలు నాకు రామాయణం ఎంత తెలుసు? ఆయన ఆచరణే మనకు చెప్తుంది. అసలు రామరాజ్యం పేరు తీసుకున్నా కూడా రాముడు లాంటి ఒక్క సంస్కారం కూడా లేదు. మొదట మన తండ్రి లాంటి ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, కింద కూర్చోబెట్టి ఇంత మందితో మీరు రౌడీజం చేస్తున్నాము అంటే, సింపుల్ థింగ్ చెప్పాలి అంటే, రాముడికి ఏ రోజైతే రాజ్యాభిషేకం జరగాలి, సచ్ బిగ్ ప్రాపర్టీ, మీరు రామాయణం చదవండి, ఎంత పెద్ద రాజ్యానికి ఛత్రపతి రాజుగా అయ్యేవాడు, తన్ని వెళ్ళిపోమని చెప్తారు. వాట్ హీ కుడ్ హ్యావ్ డన్? నువ్వు ఒక 10-20 మందిని తీసుకొచ్చి ఒక ముసలాడిని కొట్టడంలో రోషం అనుకుంటా. ఆ విషయం దశరథుడే చెప్పాడు. దాంట్లో జైల్లో వేసి నువ్వు రాజ్యం వేలో చెప్పినా కూడా నో అన్నాడు. లక్ష్మణ ఆల్సో సెడ్, అన్నయ్య ఒక్క మాట చెప్పు. దేవర్ సో మెనీ, ఎవ్రీవన్ వర్ రెడీ అండి. రామ ఒక్కసారి చెప్పేసి మేము యుద్ధం చేస్తాం. ఎవరు? ఒక్క స్త్రీ అంటే కైకేయిని లేదు మాకు రాముడే రాజు కావాలి అంటే ఎంతసేపు అంటే రాజ్యం తీసుకోవడానికి. బట్ వాట్ డిడ్ హి డు? వినయం, విద్యా వినయ సంపన్నే. నీకు ఎన్ని గోత్రాలు తెలిసినా, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అని నువ్వు అనుకుంటున్నా, నీకు వినయం లేదు, నీకు పెద్దవారితో ఎలా మాట్లాడాలి అన్న ఇంకిత జ్ఞానం లేని వాడివి ఆ రామ రాజ్యానికి ఒక బ్లాక్ మార్క్ గా మాత్రం నిలిపాడు ఆ మనిషి ఖచ్చితంగా. సో దిస్ ఈజ్ ఐ వుడ్ సే, మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, మొదట మీకు ఎన్ని గోత్రాలు తెలుసు, ఎన్ని బుక్స్ తెలుసు, ఇవన్నీ కాదండి. ప్రతి శాస్త్రానికి ఒక సారం. నేను చెప్పిన శాస్త్రం ప్రకారం ఒకటి చెప్తానండి. మనిషితో మంచిగా ప్రవర్తించే గుణం కనుక మీకు లేదు అంటే, మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా వేస్ట్. కరెక్ట్, అబ్సల్యూట్లీ వేస్ట్. సో యూ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్. మనిషిగా ప్రవర్తించడమే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అంతే. దట్ ఈస్ ద పండితుని యొక్క లక్షణం. నాకు భగవద్గీత అదే చెప్తుంది కదా, పండితా సమదర్శిన. కుక్కలో, ఆవులో, గోవులో, పండితుడిలో, స్త్రీలో, పురుషుల్లో, జడ చైతన్యంలో అందరిలో ఆ పరమాత్మను చూడగలిగే ఒక స్థితిని పండితుడు అని భగవద్గీత అంటుంటే, నాకు ఇదొచ్చు అనేసి నువ్వు ఒక పెద్దవారిని అలా కూర్చోబెట్టేసి ఇలా మాట్లాడము ఏ రకంగా కూడా అలా రామరాజ్యం కాదంటే అది రావణ రాజ్యం. రావణ రాజ్యానికి అది పరాకష్ట చేసిన పని కదా.